4 చిప్పలు కలెక్ట్ అయిపోయినాక నేనేం చేస్తానంటే అన్నిలా ముందే బయట పెడతాను, ఫ్రీజర్లో పెట్టేస్తాను. తర్వాత బయట పెట్టాను, వాకింగ్ వెళ్ళేసి వచ్చి వాటన్నిటిని తీసి చక్కగా కట్ చేసేసి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇంకా నాకు పని చట్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అన్నీ అలా ఫ్రిడ్జ్లో కుక్కేసి అప్పటికప్పుడు పని చేస్తే టెన్షన్ నాకు. ఈ పనులన్నీ నాకు ముందు చేసుకునే హ్యాబిట్ అవ్వటం వల్ల చాలా కంఫర్ట్గా ఉందండి. ఇట్లా పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లము అన్నీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటా. చింతపండు పేస్ట్ ఉడకబెట్టి ఇంకా మునక్కాయలు కూడా పొట్టు తీసి వాటిని కూడా నీట్గా కట్ చేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటా. ఇంకా టమాటాలు కూడా నేను ఎమర్జెన్సీకి కొన్ని టమాటాస్ జిప్లాక్లో వేసి పెట్టేస్తా. ఇప్పుడైతే నాకు ఇంట్లో రోజు యూజ్ అవుతాను. 4 రోజుల నుండి టమాటా లేదు, రోజు ఫ్రీజర్ నుండి తీసుకుంటున్నాను. దాన్ని తురిమేసి గ్రేటర్లో చక్కగా వాడుకుంటున్నా. తర్వాత ఏంటంటే కొంచెం 10 సెకండ్స్ ఓవెన్లో పెట్టేసామనుకో కట్ చేసేటప్పుడే తొక్క ఊడొచ్చేస్తుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ ఫ్రీజర్లో పెట్టిన టమాటా గురించి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దాన్ని తీసి అలాగే కూలింగ్ మొత్తం పోయినాక మీరు దాన్ని కట్ చేయాలనుకుంటే అంత మెత్తగా అయిపోతుంది, అస్సలు ఎందుకు పనికిరాదు. అది ఆ కూల్ మీదనే చేయాలి. చాలామంది గ్రీన్ పీస్ అవి పెట్టినా కూడా ఉడకబెట్టి పెడుతున్నారు. అలా పెట్టకండి, డైరెక్ట్ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మామిడికాయ ఉంది కదా, మామిడికాయలు తెచ్చుకున్న ప్రతిసారి వాడుకోండి. 2-3 మిగులుతూ ఉంటాయి కదా, చక్కగా అన్నీ తురుముకొని చక్కగా ఫ్రీజర్లో పెట్టుకోండి. సంవత్సరం పొడుగు వాడుకోవడానికి మామిడికాయ పప్పుకు చాలా బాగుంటుంది. ఇదైతే అల్లం ఇట్లా క్యూబ్స్ చేసి పెట్టుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతానండి, కానీ దాంట్లో అల్లం స్మెల్ తక్కువ ఉంటుంది. అందుకని నేను కొంచెము అడిషనల్గా అల్లం వేసి మళ్ళీ ఆ వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కూరల్లో కానీ దేంట్లైనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు గమనిస్తే అంత వెల్లుల్లి స్మెల్లే ఉంటుంది, అల్లం ఫ్లేవరే కనబడింది. అల్లం కూడా కాస్ట్లీనే కదా. ఇలా చాలామంది పీచు ఉన్న అల్లము ఎందుకు ఇలా ఉంది అనుకుంటారు. ఇది నాటి అంటారండి, పీచు లేనిది హైబ్రిడ్ అనుకోవచ్చు. మా పాప అడుగుతుంది, ఎందుకమ్మా పీచు అంటే ఇదే మంచిది పీచు ఉన్న అల్లం అని. మీరు ఇలా మోల్స్లో వేసుకొని చక్కగా ఫ్రీజర్లో పెట్టేసుకుంటే, అంటే పచ్చిమిర్చి దాని మీద నేను వేస్తున్నాను, అలా కాకుండా నీట్గా కడిగినది ఫ్రీజర్ నుండి ఒక ట్యూబ్ తీసుకొని చక్కగా టీకి వేసేసుకోవచ్చండి. ఇదివరకు నేను అలాగే చేసేదాన్ని. లేదా చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రీజర్లో చిన్న డబ్బాలో పెట్టుకోండి. అప్పటికప్పుడు తీసి అలా పొట్టు తీసిన పని అంతా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఫ్రీజర్లో పెడితే చాలా రోజులు నిల్వ. ఒక 1/2 కిలో తెచ్చేసుకొని పొట్టు తీసేసి చక్కగా చిన్న ముక్కలు కట్ చేసి అప్పటికప్పుడు అల్లం, కొందరికి అల్లం దంచితే నచ్చదు, చిన్న ముక్కలు చేసేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే అలాగే ఫ్లేవర్గా వస్తుంది. టీవీలో వేసేటప్పుడు దంచితే ఘాటు ఉంటుందని చాలామందికి ఇష్టం ఉండదు. పైన లాస్ట్లో కూడా కొందరు వేసుకుంటారండి, స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు. మీకు ఓపిక లేకపోతే ఇలాగ ఏదైనా కప్పులో పెట్టి జిప్లాక్లో పెట్టేయచ్చు.